వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నారకట్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు. హుజూర్నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్ను పరిశీలించి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్. గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు. నార్కట్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన నార్కట్పల్లి మండలం గోపలాయిపల్లి గ్రామం చెందిన మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు వారి అనుచరులతో కలిసి నగరికల్ వేముల వీరేశం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకై కృషి చేయాలని సూచించారు. హుజూర్నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్ను పరిశీలించి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్ ఘన స్వాగతం పలికిన పట్టణ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదలుపెట్టిన పని ఈరోజు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే 28 కోట్లతో ఈ రింగ్ రోడ్డు ప్రారంభించుకోవటం ఆనందంగా ఉంది. 8 కోట్లతో ఏర్పాటు చేస్తున్న డిగ్రీ కాలేజీ, 4.5 కోట్లతో జూనియర్ కాలేజ్ పనులు పూర్తి కావచ్చాయి. వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించుకోవడం జరుగుతోంది. నూతనంగా 7.5 కోట్లతో R&B బిల్డింగ్ మరియు షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతోంది. మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా రేపు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు అన్ని స్థానాలు గెలుపొందేలా కృషి చేయాలన్నారు. అభివృద్ధి ఉత్తమ నాయకత్వం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు మొదలుపెట్టిన పని మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నేను మంత్రి దగ్గర పూర్తవుతుంది. ఇది 28 కోట్ల రూపాయలతో సుమారు 9 కిలోమీటర్లు హుజూర్నగర్ చుట్టూ రింగ్ రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడం నాకు ఎంతో సంతోషం, సంతృప్తి ఇస్తుందని చెప్పి మనం చేస్తున్నాం. ఈరోజు మరి సర్పంచ్ ఎన్నికలు ప్రకటింపజే కానీ మున్సిపాలిటీలో కూడా ఉండదు కాబట్టి మున్సిపాలిటీకి పరిధిలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సమీక్ష చేయడం కానీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు పెట్టుకున్నాం. అదేవిధంగా ఇప్పుడే మన నిరుపేద పిల్లలు చదివే గవర్నమెంట్ ఇంటర్మీడియట్ కాలేజ్ కొత్త బిల్డింగు 7.5 కోట్ల రూపాయలతో పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. అగ్రిమెంట్ పీరియడ్ ఇంకా టైం ఉన్నా ఈ సమ్మర్లోనే అందుబాటులో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా మంచి క్వాలిటీ మౌలిక సదుపాయాలు కల్పించాలనే ఒక దృఢ సంకల్పంతో 4.5 కోట్ల రూపాయలతో కొత్త బిల్డింగు, అది కూడా వేగవంతం నడుస్తుంది. అది కూడా ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ వరకు ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు నాకు ఇప్పుడే ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు సజెస్ట్ చేసిందంటే కాలువకు అడ్డుపక్కన కూడా ఆల్రెడీ ఆ 20 ఇళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇచ్చారండి. అది కూడా మంజూరు చేయించే ప్రయత్నం చేస్తాను. మరి ఈ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండేటట్టుగా ఈ గారు అంటే ఈరోజు నేను వచ్చాను కాబట్టి పనిచేస్తాను, కానీ ఇట్లా
ఈ కనెక్టివిటీ, సేఫ్టీ ప్రికాషన్స్, సిగ్నల్స్ అన్నీ కూడా జాగ్రత్త తీసుకొని ఎటువంటి సేఫ్టీ ఇష్యూస్లో ఏం కాంప్రమైజ్ లేకుండా పూర్తి చేయాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. భువనగిరి గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరుగుతోందని, అలాగే ప్రతి గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ ఉద్యోగవాణి కూడా రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. కావున జిల్లాలోని ప్రజలు గమనించి ఎన్నికల నియమావళి పూర్తయ్యే వరకు సోమవారం, గురువారం ఫిర్యాదులు ఇచ్చేందుకు కలెక్టరేట్కు రావద్దని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నత్తి మైసయ్య ఆధ్వర్యంలో 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని బోడుపల్లో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మరించుకుని ఆయన ఆశయాల కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ రాజ్యాంగ పీఠికను చదివారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బీసీ జేఏసీ వైస్ చైర్మన్ అనంతుల చంద్రశేఖర్ గౌడ్ పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు. అనంతరం సతీ మైసయ్య మాట్లాడుతూ భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 76 వసంతాలు పూర్తి చేసుకోవడం సంతోషకరమని, ప్రపంచంలోనే అత్యున్నతమైన రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్యాగాలను ప్రతి భారతీయుడు నిత్యం స్మరించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ ఆశయ సాధన సంఘం సభ్యులు చిలుకా స్వామి, కామగల బాబు, నల్లచ్చి ఘరే, భాస్కర్, లక్ష్మీ నరసయ్య, ఎకిరాల బండారి సాయి, ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మైసగుల్లా శివ పాల్గొన్నారు. అధ్యక్షులు నత్తి మైసన్న గారి ఆధ్వర్యంలో ప్రతి వారం ఇక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అద్భుతంగా, మరి అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నటువంటి సందర్భంలో ఇవాళ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మరి దేశవ్యాప్తంగా ఇప్పుడున్నటువంటి మత ఛాందాసవాదులకు వ్యతిరేకంగా మరి అందరూ సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పత్రిక, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, మరి తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం, ఎంఆర్పీఎస్, అంబేద్కర్ యువజన సంఘం, బీసీ జేఏసీ, మరి ఇతర అన్ని సంఘాలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వరకు పూర్తి చేసుకున్న 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు అంబేద్కర్ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ, మరి ఈరోజు మనం పూర్తి భారత రాజ్యాంగాన్ని అమలుపరచడం అంటే ఇప్పటికీ అమలుపరచలేదు, ఇంకా అనగారి వర్గాల అట్లనే కనిపిస్తున్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని మనం భారత రాజ్యాంగంలో ప్రావేశికలో రాసుకున్నటువంటి ఆ నిబంధనలు ఏవైతున్నాయో ఇప్పటికీ ఇంకా అమలు కాలేదు. చట్టబద్ధంగా అమలు కావాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరి మీద ఈ బడుగు బలహీన వర్గాలని ఇంకా అట్టడు స్థాయి నుంచి ఇంకా మనం అప్లిఫ్ట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ భారత రాజ్యాంగాన్ని పక్కన అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఆధ్వర్యంలో మరి అంబేద్కర్ ఆశయ సహాయ సంఘం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమానికి మరి ఇక్కడికి విచ్చేసిన మహిళలు, మరి మిగతా సంఘ సభ్యులు, మరి బీసీ సంఘం స్టేట్ చైర్మన్ అనంతుల చంద్రశేఖర్ గారు మరి ఇక్కడికి విచ్చేసి మరి అన్ని కులాలు, అన్ని మతాలు ఏకమైతేనే మరి బహుజన రాజ్యం వస్తుందనే సంగతి తెలిసి మరి ఇంచుమించు 76 సంవత్సరాల కిందనే రాజ్యాంగం అమలు పరిచి ఈరోజు రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఎందుకంటే 76 సంవత్సరాల కింద ఆయన రాజ్యాంగం రాసిన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి ఆ రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరికీ హక్కులు కల్పించి మరి ఈరోజు ఈ దేశ ఈ బట్టలు ఇంత తెల్లగప్పులో తిరుగుతున్నామంటే మన రాజ్యాంగంగా ప్రతిపాదించినట్టే ప్రతిపాదించడానికే మనం ఈ రకంగా ఉన్నామనే సంగతి తెలిసి మరి ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ పేరున జై భీమ్, జై భారత్, జై అంబేద్కర్. అదేవిధంగా బోడుప్పల్ మాజీ ఉప సర్పంచ్ బాలరాజ్ గౌడ్ గారు ఇక్కడ కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఆయన కూడా సందేశం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నవీన్ యాదవ్ ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నికైన నవీన్ యాదవ్ చే బుధవారం శాసనసభలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయించారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్లో ఈ ప్రమాణ స్వీకారం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, గమైనాచరీ వ్యవహారాల శాఖ మంత్రి అజహరుద్దీన్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు లెజిస్లేచర్ సెక్రటరీ వి నరసింహాచార్యులు నవీన్ యాదవ్ కి అభినందనలు తెలిపి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును అందజేశారు స్పీకర్ ప్రసాద్ కుమార్.
నవీన్ యాదవ్ వి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన నవీన్ యాదవ్ వి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభ మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్ సిద్దిపేట ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, మహిళా సంఘాల మహిళలు, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు. ప్రభుత్వాన్ని మేము డిమాండ్ కూడా చేస్తున్నాం. 5 లక్షల నుంచి 10 లక్షలు వచ్చే వరకు కూడా మనం దాన్ని కూడా మేము ప్రయత్నం చేస్తాం. మీ తరఫున ఎప్పుడప్పుడు మీకు ఇంకా ఎప్పుడప్పుడు లోన్ సౌకర్యం కూడా బ్యాంకేజీ వాటితో కూడా మాట్లాడతాం. మీరు అందరు ఇంట్రెస్ట్ ఉన్నట్టే డెఫినెట్ గా అది కూడా చేద్దాం. థ్యాంక్ యూ. మరి ఎలక్షన్ అప్పుడు వాగ్దానం చేసిన పాపం రేవంత్ రెడ్డి గారు ఇవ్వలేదు, ఇప్పటి ముఖ్యమంత్రి గారు. మరి మేడం ఇప్పుడే చెప్పింది 6 పథకాలు 6 స్కీమ్లు ఇచ్చిన అన్నట్టు, అవి కూడా రాలేదు. దాని గురించి మాట్లాడాలి. సరే ఏదో ఒకటి ఇప్పుడు మనం ఏదైతే కలిసినాం, మాట్లాడుకున్నాం. ఈ కొత్త సంవత్సరంలో మళ్ళీ జనవరిలో మళ్ళీ ఒకసారి మీటింగ్ నేనే పెట్టిస్తా. మీ అందరికీ ఒక్కొక్కటి ఇప్పుడు ఆదాయం పెంచే విధంగా మరి మనం అన్ని గ్రామాలలో ఏమేమి కావాలో ఎట్లా పోదాం, ప్రజల కోసం ఏదైతే వాగ్దానాలు చేసిండ్రో అది కూడా ఇవ్వాలని చెప్పి 3,20,00,000 దయచేసి అన్ని సంఘాలు కూడా ఇదే స్ఫూర్తితో ఎమ్మెల్యే గారి దుబ్బాక అలాగే జిల్లా సమాఖ్య సెక్రటరీ గారికి, ఫ్యాక్స్ చైర్మన్ గారికి, ఆర్డీఓ సిద్దిపేట గారికి, డిఆర్డీ గారికి, మీడియా ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు మరియు సోదర సోదరి వాళ్ళందరికీ కూడా చాలు అనుకునేవారు. కానీ కాలం మారింది. కాలంతో పాటు మహిళలకు కూడా వాళ్ళు కూడా అన్ని పనులు చేయగలుగుతారు. వాళ్ళకు కూడా శక్తి ఉంది. వాళ్ళు కూడా దుర్గాదేవికి చేస్తుంటాయి కదా, ఇట్లా చేస్తాం మనం కదా. సో అంటే ఏంటి, అన్ని పనులు మహిళలకు కూడా ఒకేసారి చాలా పనులు చేయగలరు. వాళ్ళకి ఆ టాలెంట్ ఉంది కదా. సో ఇంట్లో పిల్లలు చూసుకుంటారు, వాళ్ళు వ్యవసాయం చేసే వాళ్ళు వ్యవసాయం చూసుకుంటారు, ఇంట్లో పాడి గేదెలు ఉంటే పాడి గేదెలు చూసుకుంటారు, అంశాలు చూసుకుంటారు, పెద్దలు చూసుకుంటారు, మళ్ళీ అక్కడ లోకల్గా ఉండే సమాజంలో ఊర్లో కానీ అవన్నీ కూడా చూసుకుంటారు. అన్ని రకాలుగా అంటే ఏంటి, ఒకే సమయంలో మహిళలు కూడా అనేక పనులు చేయగలుగుతారు. అంటే ఏంటి, మల్టీ టాస్కింగ్ చేయగలుగుతారు. మహిళలకు ఆ శక్తి ఉంది. లేదాం కింద తీసుకొని వచ్చినప్పుడు మెల్లగా మహిళా సంఘాలు ఏర్పాటు చేయటము, వాళ్ళ గ్రూపులుగా తయారు చేయటము, పొదుపులు అలవాటు చేయటము, తర్వాత ఆ పొదుపుల్ని రకరకాల కార్యక్రమాలు జీవనోపాధుల కింద అన్ని రకాలుగా అంటే బ్యాక్యార్డ్ పౌడర్ చేయటము, లేదా ఇంకా మిల్చ్ యానిమల్స్ ని పెంచడము, ఆర్గానిక్ ఫార్మింగ్ చేయటము కదా. ఈ రకరకాలుగా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు కొంతమంది గొర్రెలు పెంచుకుంటారు, కొన్ని మేకలు పెంచుకుంటారు. అలాగనే కొంతమంది చిన్న చిన్న బిజినెస్ చేస్తారు, కొంతమంది పచ్చళ్ళు పడతారు, కొంతమంది పిండి వంటలు చేస్తారు, కొంతమంది షాపులు పెట్టుకుంటారు, కొంతమంది చీరల బిజినెస్ చేస్తారు, కొంతమంది టిఫిన్ సెంటర్లు పెడతారు, కొంతమంది హైదరాబాద్ లో కూడా చాలా పనులు చేయడం అలవాటు. కాబట్టి ఏ పనినైనా ఎలా చేసుకుంటే బాగా చేసుకోగలుగుతారు అన్నటువంటి అనుభవం ఉంది. కాకపోతే ఏంటంటే గతంలో గుర్తింపు లభించినది, ఇప్పుడు మళ్ళీ గుర్తింపు మీ అందరికి కూడా లభించింది. మీ మీద ముఖ్యంగా ఏంటంటే మీ మీద మీకు నమ్మకాన్ని మీకు కలిగింది కదా. కాబట్టి ఆ రకంగానే మీరు ఈ రోజు
వారికి 20 లక్షలు 30 లక్షలు బ్యాంక్ లోన్ ధైర్యంగా వెళ్ళి గ్రూపుల వాళ్ళని సంఘాల వాళ్ళని బ్యాంకులకి వెళ్ళి ఎలాంటి వెనక సెక్యూరిటీ కానీ షూరిటీ కానీ పెట్టుకోకుండా మీకు బ్యాంకుల వాళ్ళు రుణాలు ఇస్తున్నారు కదా. కాబట్టి ఈ డబ్బులతో మీరు రకరకాల ఉపాధుల కోసం మీరు ఉపయోగించుకుంటున్నారు, పిల్లల చదువు కోసం ఉపయోగించుకుంటున్నారు. లేకపోతే గతంలో ఏంటి, మనము ఒక నమ్మకాన్ని కలిగించాలి. మనం బ్యాంకు నుంచి లోన్ తీస్తాం అనుకోండి, 100% మనం కట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు 10 లక్షలు ఇస్తాం, రేపు 50 లక్షలుగా వాళ్ళు ఇవ్వగలుగుతారు. బ్యాంకులు కూడా బిజినెస్ చేస్తాయి, ఓకే కదా. వాళ్ళకైనా మళ్ళీ బిజినెస్ మళ్ళీ ఇవ్వాలి అంటే కనుక మళ్ళీ రుణం ఇవ్వాలి అంటే గతంలో వాళ్ళు కడితేనే మళ్ళీ కొంతమందికి లోన్ ఇవ్వగలుగుతారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని భువనగిరి జిల్లా కేంద్రంలో మహానీయుల ఉత్సవ సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు, వివిధ రకాల సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి గారు ఉన్న కాలంలో డాక్టర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాణ చైర్మన్ గా ఉన్నటువంటి సమయంలో ఈ రోజు దీన్ని అమల్లోకి తీసుకొచ్చి ప్రతిపాదించిన రోజులు ఈ రోజు బడుగు బలహీన వర్గాలతో పాటు ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పండుగ జరుపుకోవాలి. ఇవాళ మానవ హక్కులు ఈ భారతదేశంలో ఉన్నాయంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం. ఇవాళ మహిళా హక్కులు ఉన్నాయంటే కారణం ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇవాళ రాజ్యాంగం. ఈ హక్కులని కాలరాస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గులు ఈ రోజు భారత రాజ్యాంగం అంటే దళితులలో బడుగు బలహీన వర్గాలు అని చెప్తున్నారు. ఆ రోజు ఉన్నత వర్గాలకే ఓటు హక్కు కల్పించాలని దుర్మార్గమైనటువంటి ఆలోచన చేస్తున్నటువంటి రోజుల్లో, ఆ రోజు మనుషులుగా పరిగణించని రోజుల్లో ఈ బడుగు బలహీన వర్గాలకు ఓటు హక్కు కల్పించినటువంటి మన దేవుడు ఇలా అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. అదేవిధంగా మహిళలను చాలా నీచంగా చూస్తున్నటువంటి ఈ సమాజంలో మహిళలకు సమాన హక్కులు కల్పించాలి, మహిళలకు ఓటు హక్కు కల్పించాలని ఈ రాజ్యాంగాన్ని నిర్మించారు. ఈ రోజు ఈ ప్రపంచానికే ప్రజాస్వామ్యం విలువలు నేర్పిస్తున్నటువంటి ఈ దేశం ఉన్నదంటే కారణం ఏకైక కారకుడు బాబాసాహెబ్ అంబేద్కర్, మన భారత రాజ్యాంగమే అని నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. ఎందుకంటే తన కొడుకు చచ్చిపోయినా కానీ ఆ రోజు కొడుకు శవాని కోసం నేను భారతదేశానికి రాను, నాలాంటి బిడ్డలు ఎంతో మంది బిడ్డలు రేపు రానున్న రోజుల్లో చచ్చిపోతారు. కాబట్టి ఆ బిడ్డలను కాపాడుకోవడం కోసం, ఆ జాతులను కాపాడుకోవడం కోసం ఈ భారత రాజ్యాంగాన్ని నేను తప్పకుండా తీసుకొస్తాను. దీని హక్కులు సాధించే వరకు నేను విశ్రమించబోనని తెలియజేసినటువంటి రాజ్యాంగమూర్తి మన బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ఈ రోజు పండుగ దినం తెచ్చిన సందర్భంగా నోటు మీద కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ముద్రను వేయాలని, గాంధీతో పాటు బాబాసాహెబ్ అంబేద్కర్ ముద్రను కూడా వేయాలని భువనగిరి యాదాద్రి అఖిలపక్షంగా మేము డిమాండ్ చేస్తూ సెలవుకుంటాము. జై భీమ్. వనపర్తి జిల్లా పెబ్బేరు బైపాస్ వద్ద ప్రమాదంలో 2 మృతి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రంగాపురం గ్రామానికి చెందిన ఎద్దుల రమేష్, కొల్లాపూర్కు చెందిన ప్రవీణ్ వీరిద్దరూ కలిసి రంగాపూర్ నుండి పెబ్బేరుకు బైక్ పై వస్తుండగా బైపాస్ కూడలి నందు హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ 2 మృతి చెందారని తెలిపారు.
కొమరంబి ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలో డౌన్హాల్ ఏరియా ప్రాంతంలో స్వయం సహాయక సంఘం సభ్యులకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ వినోద్, ఏపీఎం మహేష్, సిసిలు రాజు, నాగరాణి, విఏఓ పద్మలతో కలిసి ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. అనంతరం తహసీల్దార్ రహీముద్దీన్, ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి చీరలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానుకగా ప్రతి మహిళా సంఘం సభ్యులకు అందజేస్తుందన్నారు. మహిళలు తమ కాళ్ల మీద నిలబడి కుటుంబ పోషణతో పాటు వ్యాపారాలు చేసుకుని స్వయం సమృద్ధి దిశగా ప్రయాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గ్రూపు సభ్యులు పాల్గొన్నారు. అక్కడ నిలబడి అమ్మా, పట్టుకొని నిలబడి కొంచెం కనబడేటట్టు. అందరికీ నమస్కారం అండి. నేను తహసీల్దార్ మొహమ్మద్ రహీముద్దీన్ గారు, ఎంపీడీ గారు, ఏపీఎం గారు అయితే మీకు తెలుసు. ప్రవేశపెట్టిన ఇందిరా మహిళా శక్తి స్వయం సహాయక సంఘం వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు మీకు చీరలు ఇవ్వడం జరిగింది. ఈ చీరలు మీరు మీ వెల్ఫేర్ ఉంటారు కదా, ప్రతి మహిళ మీరు వచ్చినప్పుడు మీ మీటింగ్లలో కానీ లేకుంటే మీరు ఎప్పుడైనా ఏమైనా సెల్ఫ్ హెల్ప్ ప్రోగ్రామ్స్లో కానీ సమావేశంలో కానీ లేకుంటే ఏమైనా హోటల్ దీన్ని పోతారు కదా, అటువంటిప్పుడు మీరు తప్పకుండా వేసుకుని ఒక యూనిఫామ్లో ఉంటుందని ఆ ఉద్దేశంతో ప్రభుత్వం అందరికీ ఒకటే చీర ఇవ్వడం జరిగింది. ఉన్నారా? ఈ చీరలు మీరు అందరూ మంచి దానికి సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మీ మీటింగ్లలో మీరు ఈ చీరలు వేసుకొని వస్తే కొంచెం ఒక యూనిఫామ్, ఒక మినీ యూనిఫామ్ అన్నట్లు సెల్ఫేర్ గ్రూప్ వల్ల యూనిఫామ్ స్థిరంగా ఆ ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఈ చీర అన్నట్లు. ఇంకా మీరు గ్రూప్లో ఉన్నారు, మీ గ్రూప్లో లేని వాళ్ళు మీ ఇంట్లో ఉంటారు, మీ ఇంటి పక్క వాళ్ళలో ఉంటారు, మీ చుట్టాలలో ఉంటారు, వాళ్ళని కూడా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో చేర్పించి వాళ్ళని కూడా ఈ చీరలు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మీ గ్రూప్లో లేరో ఎక్కువ మంది మీ గ్రూప్లో తక్కువ ఉంటే చేర్చుకోండి, లేదంటే మరి 2-3 ఇంట్లో కలిపి మీ యొక్క కొత్త గ్రూప్ క్రియేట్ చేయండి. కదా, దానికి ఏమేమి సహాయం కావాలో ఏం గారు చెప్తారు, అది తీసుకుని చేయాలని అందరికి మనవి చేసుకో, అందరికీ శుభాకాంక్షలు తెలియజేసి. सत्यनारायण एमपीडीओ मई सिरपुटी का, तो उसमें है क्या लिखे है, रेवंताना कानुका। बोले तो आपके भाई आपको कानुका दिए, बहन को कानुका दिए, तो बहन कैसा रखना, मैं कैसे आए साड़ी कैसा रखते वैसा रख लो। हर मीटिंग में साहब बोले सर का सेंट्रल ग्रुप मीटिंग में लेके जाना, एकदम डेकोरेशन एक ही रहता, पूरे आप लोग एक ही साड़ी पहन के आए तो मीटिंग में सब अरे अपने ग्रुप में मेंबर बोल के मालूम होता, बोल के गुजारिश तुम लोगों से अच्छा रख लो। मुबारक सबको, थैंक यू। జయశంకర్ భూపాలపల్లి జిల్లా గన్పూర్ మండలం కర్కపల్లి గ్రామానికి చెందిన చాకలి ఐలమ్మ బొమ్మను చేతపై చుక్క బొట్టు వేసుకుని తన వీరాభిమానాన్ని చాటుకోవడమే కాకుండా వీరనారే చిట్యాల ఐలమ్మ పాటను రింగ్ టోన్ గా పెట్టుకున్న వైనాల లింగన్నను తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ వారికి నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక. ఈ సందర్భంగా నూతన సభ్యుడు వైనాల లింగన్న మాట్లాడుతూ నాపై నమ్మకంతో అప్పచెప్పిన బాధ్యతలను సక్రమంగా జాతి ప్రయోజనాల కోసం, వారి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ కోసం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పనిచేస్తానని అన్నారు. వైనాల లింగన్నకు రాష్ట్ర కమిటీ సభ్యుల అభినందనలు మరియు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింహరావు, రాష్ట్ర కోశాధికారి ఓరుగంటి వెంకటయ్య, రాష్ట్ర యూత్ కార్యదర్శి కొండ్రాతి రమేష్ పాల్గొన్నారు. కర్కపల్లి గ్రామం మరి
గన్పూర్ మండలానికి చెందినటువంటి వైనాగ లింగన్న అనేక సంఘాల్లో పనిచేసి రాష్ట్ర స్థాయిగా పనిచేసిన వారు తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని మరి వారు ఇన్స్పైర్ అయ్యి చూసి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితిలో చేస్తే జాతికి నా వలన ప్రయోజనం జరుగుతుందని చెప్పి ఆలోచించి వారు మరి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితిని సంప్రదించడం జరిగింది. దానిలో భాగంగా రాష్ట్ర కమిటీ కూడా వారికి మరి చేసిన సేవల్ని గుర్తించి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ ఈరోజు వారికి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది యువత మరి సంఘాల్లో పనిచేసినటువంటి మేధావులు, విద్యావంతులు, వృత్తిదారులు, మరి మహిళలు, అదే అనేకమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు అడ్వకేట్స్, లాయర్, మరి కళాకారులు అందరూ కూడా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి చేస్తున్నటువంటి అనేక పోరాటాలకు మరి మద్దతు తెలుపుతూ మీ వంతుగా కూడా మరి సహకరిస్తూ సంఘం యొక్క కార్యక్రమాల్లో భాగస్వాములై మీరు కూడా దీంట్లో మరి భాగస్వాములై పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి రానున్న రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ కోసం మనమందరం తప్పకుండా పోరాటం చేయాలి. జాతి చైతన్యం కోసం, సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం తప్పకుండా మనమందరం పాటుపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభుత్వం నుండి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చే దిశగా మనమందరం పోరాటం చేయాలని చెప్పి రాష్ట్రంలో ప్రతి నలుమూలల నుండి మరి తెలంగాణ రిజర్వేషన్ సమితి చేసిన కార్యక్రమాలని మరి మీరు దృష్టిలో పెట్టుకొని అందరం భాగస్వాములై జాతి చైతన్యం కోసం పనిచేయాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఈరోజు రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల నరసింహన్న గారు, అదేవిధంగా రాష్ట్ర కోశాధికారి ఊరుగంటి వెంకటన్న గారు, అదేవిధంగా రాష్ట్ర యూత్ కార్యదర్శి మరి ఉండ్రాతి రమేష్ గారు హాజరు కావడం జరిగింది. అదేవిధంగా మీ గోపి రజక రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రజక రిజర్వేషన్. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నారకట్పల్లి మండలంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ ఎంపీటీసీ మచ్చ ముత్యాలు. హుజూర్నగర్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఔటర్ రింగ్ రోడ్ను పరిశీలించి ప్రారంభించిన మంత్రి ఉత్తమ్. గ్రామ పంచాయతీ ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చినందున ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.